స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలీస్ వర్గం నోము. ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలు అందరినీ ప్రభావితం చేసే నోముల్లో పోలీస్ వర్గం ఒకటి. ఈ పోలీస్ వర్గం కథ విందాము. ఒక మారుమూల గ్రామానికి చెందిన రజత స్త్రీకి 5 కోడళ్ళు ఉండేవారు. రజక స్త్రీకి 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ 5 కోడళ్ళు చివరిది చిన్నదైన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయడంతో ఆమె కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలుకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహాభక్తురాలనే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకనే భజన చేయడం వల్ల ఆమె మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టు నుంచి మిగతా కోడలను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడల్లో అత్త నది స్నానానికి వెళ్ళిపోయారు. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గర స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తి తీసి వద్ద చేసింది. చల్లకవ అనుకున్న వెన్నను తీసి దాంతో దీపాన్ని వెలిగించింది. దైవానికి నమస్కరించింది. పోలికి భక్తికి మధ్యన దైవం ఆమె కోసం పుష్ప విమానం పంపింది. ఊరి జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలను స్వర్గానికి తీసుకుపోవడం వీలు లేదని కిందకి పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుని లాగింది. ఆ వెంటనే మిగతా కోడలు ఒకరి తర్వాత ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలి లేదంటూ వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడేశారు. పోలి మాత్రం బంధుతో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ప్రతి ఏడాది ఆశ్వీజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నది స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుంటూ అక్షంతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా నెల రోజుల పాటు నది స్నానం పూర్తి అయిన తర్వాత కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు నదిలో దీపాలు వెలిగించి పోలి స్వర్గం కథని చెప్పుకుంటారు. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.